సో ప్రస్తుతం ఉన్న టైంలో ఐటీ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోవడం అంటే రెగ్యులర్ క్యాండిడేట్స్కే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కే జాబ్ రావడం చాలా కష్టంగా ఉంది. మరి 14 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉండి ఒక ఫ్రెషర్గా అది కూడా ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చిందంటే నిజంగా నేను అసలు నమ్మలేకపోయానండి. ఎవరు కూడా నమ్మలేరు. బట్ అదైతే అద్భుతం జరిగిందండి. ఇది మాత్రం స్పెషల్గా ఉమెన్స్కి జరుగుతూనే ఉంటాయి అప్పుడప్పుడు. వాళ్ళకి 10 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉన్నా, నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఒక 1 ఇయర్ అవుతుంది అనుకుంటా, 13 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా ఒక ఉమెన్కి ఐటీ ఇండస్ట్రీలో జాబ్ వచ్చిందని ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎగ్జాక్ట్గా అదే వీడియో చూసి ఈ ఉమెన్ కూడా ఇన్స్పైర్ అయ్యి సో ఆమె జాబ్ తెచ్చుకోవడం అంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. మరి ఆమె ఎలా ప్రిపేర్ అయ్యారు, ఆమె ఎడ్యుకేషన్ ఏంటి, మరి ఏ టెక్నాలజీ ప్రిపేర్ అయ్యి ఎలాంటి కంపెనీలో వచ్చింది, కంపెనీ నేమ్ అయితే రివీల్ చేయొద్దని చెప్పారండి. సో అందుకని కంపెనీ నేమ్ చెప్పడం లేదు, బట్ వన్ ఆఫ్ ది టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఒకటి. ఓకే, మరి ఆమె ఎలా ప్రొసీడ్ అయ్యారు, ఓకే, దేని ద్వారా ఆమె ఫ్రెషర్గా జాబ్ వచ్చింది, ఎన్ని రౌండ్స్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఇవన్నీ కూడా కంప్లీట్గా వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీకు ఇలాంటి మరిన్ని టెక్నికల్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ జెంట్స్ ఫాలో అండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి హెల్ప్ అవుతుందండి. అంటే ఎవరికంటే బాగా టాలెంట్ ఉండి కూడా కొంతమంది కెరీర్ గ్యాప్ ఉందని వాళ్ళు భయపడుతూ అసలు వాళ్ళు బయటికి రాకుండా ఉంటారు, అంటే ఇంట్రెస్ట్ కూడా అటెండ్ కాకుండా ఉంటారు. అలాంటి టాలెంట్ పీపుల్ అందరికైతే ఈ మోటివేషనల్ వీడియో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళందరికీ రీచ్ అయ్యేలా చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా మన మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేద్దాము. సో ఈమె స్టడీ అయితే 2012లో కంప్లీట్ అయ్యారండి. 2012లో కంప్లీట్ అయిన తర్వాత సో జనరల్గా అసలు ఐటీ ఇండస్ట్రీ సైడ్ రావాలని ఫస్ట్లో అయితే ఎలాంటి ఆలోచన లేదు. ఆమె గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు. ఆ నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ప్రిపరేషన్ ప్రాసెస్లోనే ఆమెకి మ్యారేజ్ చేశారు అండ్ 2 కిడ్స్ కూడా ఉన్నారు. అండ్ కంటిన్యూగా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, కానీ ప్రతిసారి అయితే ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఆమె లాస్ట్ అటెంప్ట్లో ఒక 8 మార్క్స్లో ఆమె ఆ ఎగ్జామ్ని గ్రూప్ 4 ఎగ్జామ్స్ని ఫెయిల్ అయ్యారు, చాలా దగ్గరికి వచ్చి. సో ఇంకా ఆమె ఫైనల్గా ఇంకా నాకు హోప్ పోయింది, ఇంకా అసలు నాకు ఎలాంటి జాబ్ వచ్చే అవకాశాలు లేవు అని ఇంకేమో బాగా డిసప్పాయింట్ అయ్యాను. సో ఆమె ఫైనల్గా ఐటీ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన ఆమెకి స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకా వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటే 13 ఇయర్స్ కెరీర్ గ్యాప్తో జాబ్ వచ్చింది ఒక ఆమెకి అనేది మన ఛానల్లో ఉంది, అది ఆమె వాచ్ చేసింది. సో అది చూసి పదే వీడియో చూసి ఆమెకి నేను కూడా ఎందుకు జాబ్ తెచ్చుకోలేను, నేను కష్టపడితే నేను ఎగ్జామ్స్కే ఇన్ని అవర్స్ ప్రాక్టీస్ చేశాను కదా, మరి అదే ఐటీ ఇండస్ట్రీలో ఒక టెక్నాలజీ మీద నేను ప్రాక్టీస్ చేస్తే నేను జాబ్ తెచ్చుకోలేనా అని ఒక ఇంట్రెస్ట్ ఐటీ వైపు ఆమెకి కదిలించిందండి. సో ఆ నెక్స్ట్ మన వీడియోస్లోనే ఆ కంపెనీ ఎక్కడైతే జాయిన్ అయ్యారో ఆ కంపెనీకి ఒక కెరీర్ గ్యాప్ ఉన్నా పర్లేదు, ఇలాంటి కంపెనీస్ వాళ్ళు రీస్టార్ట్ ప్రోగ్రామ్స్ అని కెరీర్ బ్రేక్ ఉన్న వాళ్ళకి ప్రోగ్రామ్స్కి ఉమెన్స్కి స్పెషల్గా కొన్ని లింక్స్ అయితే అవైలబుల్లో అప్పుడు మన వీడియోస్లో ఉన్నాయంట. సో ఆమె అప్లై చేశారు ఆ లింక్ మీద. సో ఆమెకి 10 డేస్ తర్వాత మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిందని వచ్చిందంట, రిప్లై వచ్చింది. సో రిప్లై వచ్చిన తర్వాత ఆమెకి ఎన్ని రౌండ్స్ జరిగాయంటే ఫస్ట్ ఒక టెస్ట్ అసెస్మెంట్ ఇచ్చారంట, ఓకే, అండ్ సమ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో అవన్నీ కూడా ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసింది. అండ్ సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ మొత్తం 3 రౌండ్స్ జరిగాయి. 3 రౌండ్స్లో మోస్ట్లీ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసింది బిహేవియర్ ఎంట్రీ క్వశ్చన్స్ అడిగారు అండ్ కెరీర్ గ్యాప్ గురించి కూడా అడిగారండి. సో ఈమైతే ఎలాంటి స్టోరీస్ చెప్పకుండా ఉన్నది ఉన్నట్టే చెప్పేసిందండి. ఇలా నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను, ఇలాగ గ్రూప్ 4 అవన్నీ హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా చూపించారంట లైవ్లో. అట్ సేమ్ టైం మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చని అడిగారంటే సో జావా వచ్చని చెప్పారంట. అండ్ టెస్టింగ్స్ మీద కూడా ఆమె ప్రిపేర్ అయి ఉన్నారంట ఆల్రెడీ, లైక్ ఎస్డెట్ పవన్ అని యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యారంట. అండ్ మనకు ఛానల్లో కూడా కొన్ని టెస్టింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఫాలో అయ్యారు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ రిలేటెడ్వి. సో ఇలాగా ఆమె టెస్టింగ్ కోర్స్ని కంప్లీట్ చేసి అండ్ జాబ్ మీద కూడా మంచి గ్రిప్ తెచ్చుకున్నారు అండ్ వాటి మీద ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేశారు. సో 3 రౌండ్స్ క్లియర్ అయిపోయి. ఇలా 3 రౌండ్స్ క్లియర్ అయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత కంగ్రాచులేషన్స్ ఒక మెయిల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారని ఒక మెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ వాళ్ళు ఏదైతే ఆఫర్ ఇచ్చారో కొంత హోల్డ్లోకి వెళ్ళిందని మళ్ళీ ఆఫర్ లెటర్ని కొంత హోల్డ్ చేశారంట. సో ఫైనల్గా వాళ్ళు ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ రివైజ్డ్ ఆఫర్ లెటర్తో న్యూ ఆన్ బోర్డింగ్ డేట్ ఇచ్చి మళ్ళీ ఆ ఆఫర్ లెటర్ని రిలీజ్ చేశారు. సో ఫైనల్గా అయితే
ఆమె ఆన్బోర్డింగ్ అయింది ఆ టాప్ ఎంఎన్సీ కంపెనీలో యాజ్ ఏ ఫ్రెషర్గా. అక్కడతో అంతా హ్యాపీ అనుకుంటే పొరపాటే అండి. మళ్ళీ ఏం చేశారంటే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆమెకు మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి టెస్టులు కండక్ట్ చేశారంట. ఆ టెస్టులు కండక్ట్ చేస్తూ వాళ్ళు ఒకటే చెప్పారండి, మేము 4 times ఛాన్స్ ఇస్తాం ఈ టెస్టులు కండక్ట్ చేయడంలో. ఈ టెస్ట్ మీరు ఇన్ టైంలో క్లియర్ చేయగలిగితే మీరు కంటిన్యూ చేస్తారు, లేకపోతే మీ ఆఫర్ లెటర్ని రివోక్ చేస్తామని కండిషన్ పెట్టారు. అప్పుడు ఆమె ఆ ఫస్ట్ టెస్ట్లోనే వాళ్ళు ఇచ్చిన టాస్క్ అసైన్మెంట్ అంతా కూడా కంప్లీట్ చేసింది ఇన్ టైంలో. అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, ఏం పర్ఫార్మెన్స్ బాగుంది, ఏమో ఇంకా కంటిన్యూ చేయొచ్చు, అది కూడా ఫ్రెషర్ కానీ. సో ఆమెకైతే కంటిన్యూ చేశారు, ప్రజెంట్ కూడా వర్క్ చేస్తున్నారు ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీలో యాజ్ ఏ ఫ్రెషర్. ఇక్కడ ఏజ్ గ్యాప్, కెరీర్ గ్యాప్ ఉన్నది అనేది అవన్నీ కూడా ఏంటంటే మాటలే. బట్ ఇవి మెన్స్ విషయంలో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఉమెన్స్ విషయంలో మాత్రం 100% మంచి టాలెంట్ నమ్ముకొని మంచి కన్సిస్టెన్స్గా ప్రాక్టీస్ చేసుకుని ఉంటే ఏదో కంపెనీ అయితే ఆఫర్ అయితే ఇస్తుంది. ఈవెన్ ఎంత లాంగ్ కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా వచ్చింది చూడండి జాబ్. ఓకే, సో అందుకే అంటారు ఐటీ ఇండస్ట్రీలో ఉమెన్స్కి ఎలాంటి అద్భుతాలు జరగడానికి ఛాన్స్ ఉంది, బట్ ట్రై చేయాలి అంతే. సో మీలో ఎవరైనా సరే కెరీర్ గ్యాప్ ఉన్నా ఆర్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నా అండ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేకపోతున్నా, అది కూడా ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఇంటర్వ్యూ టైంలో అనుకునే వాళ్ళందరూ కూడా అండ్ మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా మీ డీటెయిల్స్ని మెయిల్ షేర్ చేయండి. నేనైతే హెల్ప్ చేస్తాను ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి. ఓకే, సో ఇది ఒక మోటివేషన్ వీడియో అండి. సో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేసి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.